నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ప్రతిరోజు తమ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మంచి వక్తలు చెప్పిన విషయాల్ని తెలుసుకుని అలాగే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనేది కూడా ఒక క్లారిటీ కూడా రావడం జరుగుతుంది. అందుకనే ఈ మహిళా దినోత్సవం ఎంత ఘనంగా జరుపుకోవాలి, 1 డే ప్రోగ్రామ్ని 1 వీక్ జరపాలని చెప్పేసి, అంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 1 వీక్ ఉమెన్స్ వీక్గా జరపడం జరుగుతుంది. మార్చ్ 1 to 8. ఇందులో పోలీసు విభాగం కూడా ఒకరోజు ఎస్ఐ రైటింగ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే ఎలక్యూషన్, పెయింటింగ్, లింగ సమానత మీద, ఒక జెండర్ ఈక్వాలిటీ మీద ఒక పెయింటింగ్, అలాగే ఒకరోజు ర్యాలీ, ఉమెన్స్ ర్యాలీ, ఇలాగా ఓపెన్ హౌస్, పోలీస్ స్టేషన్లో జరిగే విధానాలను తెలియజేయడానికి ఓపెన్ హౌస్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎంప్లాయీస్, హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇంతటి ఘనంగా జరిగే ప్రోగ్రాంకి హాజరవడం అదృష్టం. నిజమే, స్త్రీ గురించి మనం అందరం కూడా చాలా గొప్పగా చెప్తాం. ఎందుకంటే మన ఆవిర్భావానికి కూడా, మన పుట్టుకకు కూడా కారణమైన తల్లి ఒక స్త్రీ. అలాగే మనం ఎదుగుతున్నప్పుడు మన తోడుగా ఉండేది అక్క, చెల్లి. తర్వాత జీవితానికి ఒక అందం, ఆనందం ఇచ్చే భార్య, స్త్రీ. అలాగే పిల్లలు సంతానంగా కూతుర్లు పుట్టి వార్ధక్యంలో కూడా తోడుండే కూతుర్లు కూడా ఒక స్త్రీ. మనిషికి, ప్రతి మగాడికి కూడా పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు తల్లి, ఆనందాల కోసం భార్య, తర్వాత వార్ధక్యులు చూసుకునేది కూతురు. ఇలా ముగ్గురు కూడా స్త్రీమూర్తులు ఉండడం వల్లనే ఒక పురుషుడు తన జీవితాంతం సుఖంగా జీవించగలరు. అయితే మనకి చాలామంది పురుషాధిక్యత గల సమాజం అని అనుకుంటాం. ఇందాక ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మంది స్త్రీ ఆధిక్యతమే. ఎందుకంటే మన నాగరికత, సింధు నాగరికత చూసుకున్నా సరే, అక్కడ మాతృమూర్తి కుటుంబమే జరిగింది అని ఆనవాళ్ళు ఉంటాయి. అలాగే అంతటి చరిత్ర ఉన్న స్త్రీ కూడా ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ఇందాక ఆయన చెప్పారు, వారికి ఉన్న అవకాశాలని తెలుసుకోలేకపోవడం. ప్రతి వ్యక్తి కూడా చదవాలి. విద్య లేనిదే ఎంత పశువుగా మారిపోతాం. అలాగే ఇల్లాల చదువు, ఇంటికి వెలుగు. ప్రతి వ్యక్తి కూడా తమ పిల్లల్ని, ముఖ్యంగా స్త్రీ కూతుర్ని బాగా పెంచాలి, మంచి విద్యావంతులు చేయాలి, సమాజంలో వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలనే ప్రతి తండ్రి అనుకోవాలి. అలాగే భర్త కూడా తన భార్యకి సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించి తనకు అనుకున్న విధంగా తనకు ఎదిగే అవకాశాలను కల్పించాలి. కానీ మనం ప్రతి మనిషి కూడా అలా ఆలోచించడం. అందువల్లే స్త్రీ వంటింటికి పరిమితం అవడం జరుగుతుంది. కానీ నేటి సమాజంలో ఇప్పుడున్న విద్య, ఉద్యోగ అవకాశాల ద్వారా స్త్రీ అలా వంటింటికి పరిమితం కాకూడదు. ఎప్పుడైతే మనిషి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆ మనిషికి గౌరవం పెరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్, ఇందాక ఆయన చెప్పినట్టు మహిళా సాధికారత, సంరక్షణ బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది, పాలించే ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో భాగంగానే సంరక్షణకు సంబంధించి పోలీసు విభాగానికి కూడా అనేకమైన చట్టాలు అవి రూపొందించి అమలు చేసే బాధ్యత పెంచడం జరిగింది. అయితే మహిళలు తమ యొక్క అవకాశాలను మాత్రం డెఫినెట్గా తెలుసుకోవాలి.
ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేసే విధానంలో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మనం బాధపడాల్సిందే. ఎందుకంటే స్త్రీ ఒకరి మీద డిపెండ్ అవుతున్నంతకాలం కూడా ఎవరో వచ్చి రక్షించాలి, లేదంటే పెద్ద మనుషులు లేదా పోలీసులు రాజకీయంగా పెద్ద ఎవరో హెల్ప్ చేయాలనేది ఎదురు చూడకూడదు. చదువుకున్న స్త్రీ, ఆర్థికంగా సంపాదించే స్త్రీ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా బలపడాలి, స్వయం ఉపాధి కలిగి ఉండాలి. అప్పుడు డిపెండెన్సీ తగ్గి ఇబ్బందులు తగ్గుతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆదాయ వనరులను సమకూర్చుకొని ఆర్థికంగా బలపడాలని కోరుతున్నాను ఈ సందర్భంగా. అలాగే పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా మీ యొక్క సంరక్షణకి అనేక విధాలుగా పనిచేస్తున్నాం. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. పెట్రోలింగ్, విజిబిలిటీ అన్నీ పెంచుతాం, ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం. దానికి సంబంధించి ఏంటంటే మాకు సమాచారం మాత్రం మీరు చేరవేయాలి. అలాగే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హరాస్మెంట్ కానీ, లేదా పబ్లిక్ ప్లేసెస్, వర్కింగ్ ప్లేసెస్ హరాస్మెంట్ ఉంటుంది ఉమెన్ ఎంప్లాయీస్ మీద కానీ, అలాంటిది ఏదన్నా సరే మా దృష్టికి చెప్పండి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆఫీస్ నందు ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది హెల్ప్ డెస్క్ లేదా హెల్ప్ బాక్స్, ఒక బాక్స్ పెట్టుకుని ఫిర్యాదులు పెట్టుకోండి. అక్కడ ఏదైనా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకుంటే మేము దాన్ని వెరిఫై చేసుకుంటాం. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీస్ నందు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అనేది పెట్టుకోండి. అంటే కొంతమంది మహిళలు అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితో మెంబర్స్గా ఉండి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న హెరాస్మెంట్ గురించి కానీ, లేదా ఎనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ దానిని రెక్టిఫై చేసుకోవడం కోసం, అలాగే పోలీసు వారిని సంప్రదించడం కోసం కూడా అలాంటి ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుంది. మా తరఫున మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామండి. థ్యాంక్ యూ.